హమాస్ పై యుద్ధం ప్రకటించబోతోంది అమెరికా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రకటన లేకుండా యుద్ధం మొదలుపెట్టిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదంటూ కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కు శక్తివంతమైన బాంబులు తరలించబోతున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా 2000 MK-84 అవును MK-84లు 2000 బాంబులను ఇజ్రాయెల్ కు తరలించినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ అస్దోద్ ఎయిర్పోర్ట్ కు అమెరికా బాంబులు చేరుకున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. దాంతోపాటు హమాస్ పై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి అమెరికా సైనిక మద్దతు ఉంటుందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. హమాస్ పై ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధానికి అమెరికా సైనిక మద్దతు కనుక ప్రకటిస్తే అక్కడ ప్రకంపనలు రేగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ కు ఈ నేపథ్యంలోని కృతజ్ఞతలు తెలుపుతూ మసూద్ ట్వీట్ చేసిన సందర్భం. బందీలను విడుదల చేయాలని హమాస్ కు ట్రంప్ డెడ్ లైన్ విధించాడు. శనివారంతోనే ఆ డెడ్ లైన్ ముగిసింది. హమాస్ పై యుద్ధానికి సర్వసన్నద్ధమవుతోంది అమెరికా, ఇజ్రాయెల్. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు. మొసాద్ కి సంబంధించి ఇక్కడ కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే నౌ దట్ ద బాంబ్స్ బైడెన్ విత్ హెల్డ్ అండ్ ట్రంప్ రిలీజ్డ్ have arrived to Israel. Thank you, President Trump. Trump is also expected to release 132 D9 అంటూ కూడా ఐ థింక్ క్యాటర్ కి సంబంధించి వాటికి సంబంధించి మాట్లాడడం జరుగుతోంది. మొసాద్ కి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలకమైన అంశం కింద చెప్పుకోవాలి. ఇక్కడ కీలకమైన డెవలప్మెంట్. ఎందుకంటే మొసాద్ ఆపరేషన్లోకి దిగిందంటే అక్కడ ఎటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయో మనకు తెలుసు. మొసాద్ కి సంబంధించి రంగంలోకి దిగిందంటే కనుక ఎక్కడ ఏ ఇరకలో ఉన్నా సరే, ఏ మూలలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వెతికి వెంటాడి పట్టుకొని హతమార్చిన సందర్భానికి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది.